ప్రధానమానంద శంభపుత్ర నమోస్తుతే మహాగణపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి వేయండి. గణపతి దగ్గర వేయండి. మళ్ళీ 2 అక్షతలు తీసుకోండి. కాచితం బ్రహ్మ సూత్రం జగాంజనం జ్యోత్రేయకం గృహాణ పరమానంద శివపుత్ర నమోస్తుతే మహాగణపతయే నమః ఉపవీతం సమర్పయామి వేయండి. అలాగ అక్షతలు వేయండి. ఒక పుష్పాన్ని తీసుకుని పసుపు ఉంటే పసుపులో ఒకసారి అలా ముంచి గణపతి మీద వేసేయండి. శ్రీఖండం చంద్రం దివ్యంగంధాఢ్యం సుమనోహరం వివేకం సర్వశ్రేష్టం ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం మహాగణపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి మల్లికాది సుగంధీరమాలత్యాదీనమై ప్రభో మహానపరమానంద శివపుత్ర నమోస్తుతే. అక్షతలు ఒక్కొక్కటి అలాగా గణాయ నమః సిద్ధరాజాయ నమః గణాధిపాయ నమః భౌమగేతయ నమః గణాధ్యక్షాయ నమః కాలచంద్రాయ నమః గజాననాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందమూర్వజాయ నమః సర్వసిద్ధి ప్రదాయకాయ నమః. చాలండి, ఆపేసేయండి. అలా నమస్కారం చేసుకోండి. గణపతికి నమస్కారం చేసి చెప్పండి. శ్రీ మహాగణపతి స్వామినే నమః. మా అగరొత్తు వెలిగించిన వాళ్ళే వెలిగించారు తల్లి. ఆల్రెడీ ఇంతకుముందు వెలిగిస్తే ఉంచేసేయండి. అలా గణపతి దగ్గర పెట్టుకోండి. అందరూ కూడా గజ్జలు ఇస్తున్నారు. అందరూ కూడా అగరొత్తులు తీసుకుని ఎడం చేతిలో పెట్టుకోండి. కుడి చేతితో అలాగా చూపించండి. ఆ భూమాన్ని అలాగా పొగని స్వామివారికి చూపించండి. ఇవాళ కోట సత్యంతల గుడికాడ ఇక్కడ ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ పూజ పంతులు గారి మంత్రాలతో పూజలు చేయడం జరుగుతుంది. ఇది కాకినాడ జిల్లా పిఠాపురం. ఇక్కడ ఎమ్మెల్యే గారు పేదనతో బోధిస్తున్న పవన్ కళ్యాణ్ గారు. ఇది కోట అరాడ సత్యంతల్లి ఆలయంలో ఈ పండగ జరుగుతుంది. ఈవేళ చాలా చక్కగా ఉంది, కానీ ముసాబు వల్ల కొంచెం తక్కువగా ఉంది. చాలా ఇంకా బాగా జరుగుతుంది.